అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. 29వ రోజా యొక్క ముబారక్ నా ఫ్యామిలీ మెంబర్స్కి, మా వెల్విషర్స్ అందరికీ కూడా ఈరోజు 29వ రోజా యొక్క ఇఫ్తియారీ తయారీలు ఇన్షాల్లా మమ్మురంగా యాజ్ యూజువల్గా జరిగాయి. కానీ చాలా బాధగా ఉందండి ఈ విషయం చెప్పాలంటే. ఎందుకంటే ఇన్ని రోజులు ఇదొక పనిగా, ఇదొక ఉద్యమంలాగా పెట్టుకొని అందరము కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడడం జరిగింది. ఇది సంతోషంగా, కష్టం కాదు, సంతోషంగా, ప్రేమగా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అందరూ వచ్చి టైమింగ్ అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు మా మామగారు అయినటువంటి ముస్తాక్ మామగారు ఈరోజు స్పాన్సర్ చేశారు. లాస్ట్ రోజు దాకా నేను చేస్తానని చెప్పారు. సో అదేవిధంగా మేము రానా ముస్తాక్ అన్న గారు ఈరోజు రెసిపీ ఈరోజు రెసిపీ పాయసం చేసాము. పాయసము ప్లస్ ఏదో బిర్యానీ కూడా చేయడం జరిగింది. మా మామగారు, మా అత్త ఎంతో బాధగా ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే లేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ గా ఎవరు దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇన్నాళ్ళు రంజాన్ నెల దాంట్లో కిస్మతులు, రంజాన్లు, రోజాలు, ఇది దువాలు, నమాజులు అన్నీ ఉన్నాయి. ఇన్షాల్లా ఇదే విధంగా కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా మామ 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రంజాన్ మాసంలో చిట్ట చివరి రోజు, 29వ రోజా. ఇన్ని రోజులు కూడా మసీదు కానీ, ఒక్కపొద్దులు ఉన్నటువంటి ఇంట్లో కానీ కలకలలాడుతూ అందరూ కూడా, ఇంటిలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కపొద్దులకు తెల్లారిదాకా 3 గంటల కాడ నిద్రలేయాలా. ఆ నిద్రను చంపుకొని వాళ్ళు ఉండేటువంటి ఆహార పదార్థాలు, రాత్రిపూట మిగిలిన ఆహార పదార్థాలు అయితేనేవి, లేదంటే అప్పటికప్పుడు తయారు చేసిన ఆహార పదార్థాలు కానీ వాళ్ళు ఆ టైంలో ఎవరు కూడా దిగదు. మనం కూడా మిగతా రోజుల్లో అయితే ఆకలి తింటాము, కానీ ఒక్కపొద్దులో ఉండేటప్పుడు నిద్ర చంపుకొని ఉండేటువంటి ఆహార పదార్థాలు తిని వాళ్ళు ఉండేటువంటి ఒక్కపొద్దును మేము సాధారణంగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తా ఉన్నాము. అల్లాహ్ తాలా ఇదే విధంగానే రంజాన్ మాసంలో అయితే 5 పూట్ల నమాజ్ చేస్తారు. ఖురాను ఎక్కడో మూల పెట్టేసింటారు, ఖురాన్ తీస్తారు, చదువుతారు, అన్ని చేస్తారు. కానీ రంజాన్ అయిపోయిన తర్వాత కూడా యాజ్ యూజువల్ గా రంజాన్ మాసంలో ఏ విధంగా అయితే మన నమాజ్కు 5 పూట్ల పాబందీగా నమాజ్ చేస్తున్నామో, ఖురాన్ చదువుతున్నామో, అదే విధంగా మనమందరం కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా 5 పూట్ల నమాజ్ చేసి ఖురాన్ చదివి అల్లాహ్ తాలా దయకు మనం పాత్రుడు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రంజాన్ మాసంలో ఎందుకంటే ఎంతో మంది ఇక్కడికి వచ్చి అందరూ ఈ ఇంటి దగ్గరికి వచ్చి అందరము ఖిద్మతులు చేయడం జరిగింది. నిజంగా చాలా భారంగా ఉంది చెప్పాలంటే, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఈ బాధ వర్ణాతీతం. అల్లాహ్ దయ వల్ల రంజాన్ నెలంతా కూడా పూర్తిగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 5 పూట్ల నమాజులు చదివి, ఖురాన్ షరీఫులు చదివి, దువాలు చేసుకొని, రోజాలుండి ఈ ఇల్లు ఎంత అదృష్టం చేసుకునిందంటే ఎక్కడ ఈ కలిగిరిలో మండలంలో ఎక్కడ కూడా నాకు తెలిసి ఇట్లాంటి ఏర్పాటు ఎక్కడ ఉండదండి. ఎంతమంది అంటే అంతమంది మనం పెట్టేది గొప్ప కాదు, వాళ్ళు వచ్చి వెయిట్ చేసి మన అన్నం ఎత్తుకొని పోతున్నారంటే మన ఎంత అదృష్టం ఉండాలి. అల్లాహ్ ఇష్టంతో ఆ యొక్క భాగ్యాన్ని మనకు ప్రసాదించినందుకు అల్లాహకు ఎంతో రుణపడి ఉన్నాము. లాక్ కరోడం శుక్ర అదా చేస్తున్నాము. దీనికి మనం ఎంత శుక్ర అదా చేసినా కూడా ఇది వర్ణనాతీతము. చెప్పుతా, మాట్లాడతా. అందరూ కష్టపడినారు, ఒకరనే కాదు, పేరు పేరున.